ఇక సిబిఐ ఉందంట. అయ్యో! కవితక్కకు పాపం మళ్ళా కష్టం వచ్చింది. బెయిల్ కోసం అప్లై చేసుకుంది కవితక్క. బెయిల్ ఇస్తారా? ఇయ్యరా? అనేది ఆలోచన అక్కడ పోయింది. ఇక బెయిల్ సంగతి మర్చిపోవాల్సింది. ఎందుకంటే సిబిఐ విచారించబోతుందట కవితక్కను. ఇక సిబిఐ విచారణ ఉంటే బెయిల్ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు విచారిస్తారంట అని అక్కడనే విచారణకు పంపే అవకాశం ఉంది. ఆల్రెడీ కోర్టు అనుమతి కూడా ఇచ్చిందట. ఇంక అయిపోయినట్టు. ఇక కవితక్కకి ఇప్పట్లో బెయిల్ రాదు. పాపం వాళ్ళ పిల్లగాని చదివెక్కడ వాళ్ళనో, ఈసారి ఏ క్లాసో, ఏం చదువుతాడో, ఏం పరీక్షలు రాస్తాడో ఏం పాపం. కవితక్క లేక వాళ్ళ పిల్లాడు ఎగ్జామ్స్ కూడా రాయట్లేదట. ఆమె ఎప్పుడు గతంలో 10 సంవత్సరాల నుంచి ఈ టైంలో ఎప్పుడు బయటికి వెళ్ళకపోయేదంట. అంటే మామూలుగా లోక్సభ సమావేశాలు ఉన్నా ఏమున్నా మరి ఇక్కడనే ఉండేదో నాకు తెలియదు. మామూలుగా అడుగుతున్నాం జనాలను కానీ ఎక్కడ పోయేది లేకుండా పిల్లగాన్ని కూర్చోబెట్టి కట్టె పట్టుకొని కూర్చోబెట్టుకొని చదివించేదంట. బిడ్డ చదువుతావా చదవా మంచిగా ర్యాంకు రావాలని కూర్చోబెట్టి చదివించేదంట. ఇప్పుడు ఈమె లేక ఆ పిల్లాడు చదువుతలేడంట అని మన కోర్టులో అదే వాదనలు వినిపించారు. మరి కోర్టు పాపం ఇస్తుంది అనుకునే మూమెంట్లో సిబిఐ ఎంటర్ అయింది. ఇప్పుడు సిబిఐ విచారణ ఎదుర్కొంటుందంట. ఇక నాకు తెలిసి ఇక ఇక అది రానట్టే. ఇక సరే చూద్దాం. లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. ఎమ్మెల్సీ కవితను సిబిఐ విచారిస్తుందట. విచారణకు అనుమతి కోరుతూ సిబిఐ పిటిషన్ ఇచ్చిందంట. ఇమ్మీడియట్గా వాళ్ళకు ఆమోదం తెలిపిరట. బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారట. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వట్లేదట. వాదనల అనంతరం కోర్టు రిజర్వ్ చేసింది. అదే బెయిల్ పిటిషన్ మీద వాదనలు అయినాయి. ఆమె కోర్టులు ఎన్ని ఫోన్లో మార్చిందట. అంటే కేజ్రీవాల్ మొత్తం 600-700 ఫోన్లో మార్చిరంట. ఈ మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం ఐఫోన్లే మళ్ళీ అవి కూడా. మరి ఇక అవి చూస్తేనే 7-8 కోట్లు అవుతాయి మామూలుగా. అంటే 1,00,00,000-1,50,000 రూపాయలు ఉంటుంది ఒక ఐఫోను. చూసుకోరు 700 ఫోన్లు అంటే మామూలు విషయమా? 7-8 కోట్లు అయినట్టే కదా. అన్ని ఫోన్లు మార్చిరంట. మొత్తం డాటా డిలీట్. ఈ ఐఫోన్లో కొంచెం సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు తెరవడానికి రాదు, కొంచెం హ్యాక్ చేయడం కష్టం. దాతోటి మొత్తం డాటా డిలీట్. ఒకటి ఇక్కడ ఫోన్ తీసుకోవాలి, డాటా మాట్లాడాలి, డాటా డిలీట్ చేయాలి. మంచి ప్లాన్ మీద ఉన్నారు. ఎన్నో చిన్న పొరపాటు చేసి దొరికిపోయారు కానీ మాస్టర్ మైండ్స్ లేకుంటే దొరకకపోతారు.